హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో గ్రాస్ మైనింగ్ యొక్క మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పటి వరకు 6 కానీ 7 కానీ టైర్స్ మైనింగ్ అనేది జరిగిందనమాట. సో ఆ 6 టైర్స్ మైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మైనింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి మనకు టోకెన్స్ అనేవి కన్వర్షన్ అనేది జరిగింది. సో కన్వర్షన్ అనేది జరిగి మీకు ఫైనల్గా కొన్ని టోకెన్స్ అనేవి ఇచ్చారండి. సో ఆ ఇచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని, అసలు మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు చూడండి, నిన్న గ్రూప్లో నేను ఒక పోస్ట్ అనేది చేయడం జరిగింది. అదేంటి అంటే ఒక లింక్ అనమాట, గ్రాస్ ఫౌండేషన్ అంటే గ్రాస్ మైనింగ్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క లింక్ ఎలిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేసి. సో ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను. లేకపోతే మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ ఈ లింక్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాయండి. సొలానాకు సంబంధించినటువంటి వ్యాలెట్స్ అనుకుంటాయి ఇవన్నీ. వీటిలలో ఫ్యాంటమ్ వ్యాలెట్, సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఈ విధంగా ఉన్నాయి. సో నేను సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేశానండి. సో కొంతమంది ఫ్యాంటమ్ వ్యాలెట్ అనే దాన్ని కనెక్ట్ చేశారు. సో నేను సోల్ఫ్లేర్ వ్యాలెట్ కనెక్ట్ చేశాను కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఒకసారి మొబైల్లో ఓపెన్ చేసి ఉంచుతానన్నమాట. సో నా సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత తిరిగి ఏం చేస్తాను అంటే ఆ లింక్ ఏదైతే ఉందో క్లిక్ చేయగా ఓపెన్ అయినటువంటి గూగుల్ క్రోమ్ ఇక్కడికి వచ్చానమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సోల్ఫ్లేర్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ సోల్ఫ్లేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్టింగ్ అనేసి పడుతుందన్నమాట. సో ఇలా రౌండ్గా తిరుగుతుంది, చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనేసి పడిందనమాట. సో చెక్ చేద్దాం అసలు విత్డ్రాల్కి ఏమన్నా టోకెన్స్ వస్తాయా లేవా అనేసి. అంటే చాలామంది చెప్పింది ఏంటి అంటే లక్షల్లో టోకెన్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక 100 టోకెన్స్, 20 టోకెన్స్, 30 టోకెన్స్, 50 టోకెన్స్ ఇలా వచ్చాయి అని అంటున్నారు. సో అందుకనేసి నేనైతే ఈ మైనింగ్ అనేది స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. అంటే కేవలం లాస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ అప్రోచ్లో మాత్రమే నేను మైనింగ్ చేశాను అనమాట. అంతకుముందు మైనింగ్ అనేది చేయలేదు. సో దానివల్ల నాకు కూడా విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అనేది డౌట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ సోల్ఫ్లేర్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇలా ఫస్ట్ మనకు మొదటగా వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయమంటున్నారు. సో కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత సో స్క్రీన్ అనేది ఇలానే ఉంది. సో నెక్స్ట్ ఏమైనా రిజల్ట్ వస్తుందేమో అలా వెయిట్ చేద్దాం. సో ఎందుకు అంటే ఈ బఫరింగ్ అనేది అవ్వడానికి కొద్దిగా టైం కూడా పట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎటువంటి రెస్పాన్స్ అనేది రాకపోతే మళ్ళీ నేనేం చేస్తానంటే చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అనేది ఇక్కడ నాకు క్లియర్గా చూపిస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సారీ దిస్ అడ్రస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అనేసి వచ్చిందనమాట. ఒకవేళ మీలో ఎవరైనా కానీ విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ మీకు మీ యొక్క టోకెన్స్ గురించి అయితే క్లియర్గా ఒక లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ లిస్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను చూడండి. సో ఈ విధంగా ఇలా వచ్చేసి మీకు ఇలా చూపిస్తుందండి, మీకు ఏ టైర్లో ఎన్నెన్ని టోకెన్స్ వచ్చాయి అనేసి. సో ఇక్కడ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని టైర్స్ ద్వారా మీకు ఎన్ని టోకెన్స్ అనేవి విత్డ్రాల్ ఎలిజిబిలిటీకి వచ్చాయి అనేసి ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట. సో విత్డ్రాల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకునే విధానం అయితే ఇది.
నేను లాస్ట్ మైనింగ్ సెషన్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ సెషన్లో మైనింగ్ అనేది చేశాను కాబట్టి నాకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది రాలేదు. సో మీలో ఎవరైనా కానీ స్టార్టింగ్ నుంచి గ్రాస్ మైనింగ్ చేసిన వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.